హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాండురంగం. వెల్కమ్ టు పాండురంగ క్రియేషన్స్. ఇటీవల మన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ని విడుదల చేసింది కదా. సో ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక పెద్ద ప్రత్యేకమైన ఎడిషన్ అనేది వచ్చేసింది. గైడ్ టు విన్ అని ఒక పేపర్లో మొత్తం దానికి సంబంధించే అసలు ఏమిటంటే నోటిఫికేషన్ ఏమిటి, అలాగే అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దరఖాస్తులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు, అలాగే మొత్తం గ్రూప్ 2 పోస్టులు ఎన్ని, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే సమయం ఎంత, ఒక్కొక్క పేపర్కి సమయం ఎంత, ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్కులు ఉంటాయి, ఇలాంటివన్నీ. మళ్ళీ ఇంకొకటి, సిలబస్లో మార్కులు వచ్చాయి, అయితే ఏ మార్కులు వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇక్కడ అంతా ఉన్నది ఫ్రెండ్స్. అయితే మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తెలుసుకుందాం అంటే నోటిఫికేషన్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత సిలబస్లో వచ్చిన మార్కులు ఏమిటో ఇదంతా డీటెయిల్గా ఉంది. అసలు ఏ సిలబస్లో ఏముంటాయి, ఏ సబ్జెక్టులో ఏమి చదవాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి అనేది ఇందులో క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని అంతా క్లియర్గా నేను మీకు పాయింట్ టు పాయింట్ చదివి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అలాగే మీరేం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను ఇంపార్టెంట్ అని చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటేనే మీకు సిలబస్పై మంచి గ్రిప్ వచ్చేస్తుంది, చదవాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, మీరు బుక్స్ ప్రిపేర్ అవుతుంటే మీరు తయారు చేసుకున్న సిలబస్ కాపీ అనేది ఉండాలి. ఎక్కడో ఇంటర్నెట్లో వచ్చిన కాపీ కాదు, ఆ ఇంటర్నెట్లో వచ్చిన కాపీ అయినా సరే, అఫీషియల్ సిలబస్ కాపీ అయినా సరే, దాన్ని మీ సొంతంగా హ్యాండ్ రైటింగ్తో రాసుకొని మీ ముందు ఉంచుకొని చదవాలి. ఆ విధంగా అయితేనే నీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. మీ నోటిఫికేషన్ అనేది పెద్దగా ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో మనకు ఇంపార్టెంట్ ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏవి అనేవి దాంట్లో నుండి మనం పికప్ చేసుకొని రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే మనకు సబ్జెక్ట్స్ సిలబస్పై పూర్తి అవగాహన వచ్చేసి ఇంట్రెస్టింగ్ అనేది పెరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేసి పెడతాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి అనేవి ఎలా రాసుకోవాలనేది తెలిసి పెడతాను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ. సో ఇప్పుడైతే ఇవి చూద్దాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ అర్హతలు. పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్, లా, ఎంఏ సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా క్రిమినాలజీ, కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా, టెక్స్టైల్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఈ అర్హతలు ఏమిటంటే మ్యాక్సిమం డిగ్రీ ఏదైనా సరే, మ్యాథ్స్ అయినా సరే, సైన్స్ అయినా సరే, ఆర్ట్స్ అయినా సరే, మ్యాక్సిమం డిగ్రీ మనం చేసి ఉంటే ఇందులో ఉన్న 90% పోస్టులకు మనము అర్హులమే ఫ్రెండ్స్. ఒక 10% పోస్టులకు మాత్రమే సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. అవి మ్యాథ్సే కానీ, సోషలే కానీ, లేకుంటే ప్రత్యేకంగా సైన్సే కానీ ఇట్లా ఉన్నాయి. సో 90% పోస్టులకు మాత్రం సాధారణంగా డిగ్రీ ఏదైనా సరే, నువ్వు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సరే నీవు ఈ వీళ్ళకు అర్హుడవే అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అర్హతలు ఉండి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉంది, అలాగే మ్యాథ్స్ ఉంది, ఎంఏ ఉంది, సోషల్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఇట్లా అర్హతలు ఇవన్నీ ఉన్నాయి కదా అని మనం కన్ఫ్యూజ్ కావద్దు. నేను చేసిందే నార్మల్ బీఎస్సీ లేదా బిఏ ఇట్లా అనుకొని దీనికి నేను ఎలిజిబుల్ అవుతానో కదా అనే ఒక అనుమానాన్ని మాత్రం మీ మైండ్లో నుండి తీసేయండి ఫ్రెండ్స్. ఈ డౌట్ని మాత్రం క్లియర్ చేసుకోండి. ఓకే, ఇది మీ నోట్స్లో రాసుకోండి. నోటిఫికేషన్ అని రాసి అర్హతలు ఏమిటి అనేటివి, గ్రూప్ 2 నోటిఫికేషన్ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అని రాసుకొని తర్వాత అర్హతలు ఏమిటి, డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ అర్హత అని రాసుకోండి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్సే ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి. దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి మీ నోట్స్లో. సెలక్షన్ ప్రాసెసింగ్ అనేది 3 స్థాయిలలో ఉంటుంది ఫ్రెండ్స్. మొదటి స్టేజ్ ఏంటంటే రాత పరీక్ష, రెండవ స్టేజీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మూడవ స్టేజ్ ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. అంటే రిజర్వేషన్ల ఆధారంగా
అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ 3 స్టేజ్లలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పరీక్షలో మాత్రం నెగిటివ్ మార్కులు ఉండవు, ఇది గుర్తుంచుకోండి. ఇక దరఖాస్తులు. అర్హులైన అభ్యర్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం www.tspsc.gov.in వెబ్సైట్లో చూసుకోవాలి. దరఖాస్తులు 2023 జనవరి 18 నుంచి 2023 ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అనేటివి కొనసాగుతాయి. అలాగే ఈ దరఖాస్తులకు అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 200 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్. ఈ దరఖాస్తులను మనం ఎక్కడ చేసుకోవాలంటే www.tspsc.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్, ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అలాగే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎన్ని పేపర్లు ఉంటాయి అంటే మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఏ పేపర్లో ఏ సబ్జెక్టులు, అలాగే సమయం ఎంత, మార్కులు ఎన్ని, ఇవన్నీ డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. పేపర్ 1 సబ్జెక్టులు ఏమున్నాయంటే జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్. సమయం 150 నిమిషాలు, మార్కులు 150. పేపర్ 2లో సబ్జెక్టులు ఏవి ఉంటాయి అంటే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఇందులో భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. సమయం 150. అలాగే పేపర్ 2 మార్కులు ఎన్ని అంటే 150. పేపర్ 3లోని సబ్జెక్టులు ఎకనామీ అండ్ డెవలప్మెంట్. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. పేపర్ 3కి పరీక్షా సమయం 150 నిమిషాలు. పేపర్ 3కి మొత్తం మార్కులు 150 మార్కులు. పేపర్ 4లోని సబ్జెక్టులు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం. ఇందులో తెలంగాణ ఆలోచన 1948 నుంచి 1970 వరకు, సమీకరణ దశ 1971 నుంచి 1990 వరకు, తెలంగాణ ఏర్పాటు 1991 నుంచి 2014 వరకు. పేపర్ 4 పరీక్ష సమయం ఎంత 150 నిమిషాలు. పేపర్ 4 మొత్తం మార్కులు ఎన్ని 150 మార్కులు. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ని పూర్తిగా చదివి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనుండగా ఇందులో జోనల్, మల్టీ జోనల్తో పాటు స్టేట్ క్యాడర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగా గెజిటెడ్ కొలువులు సాధించేందుకు ఇదో మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇందులో మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఈ గ్రూప్ 2 జాబ్ సాధించాలంటే ఇందులో ఏది కేవలం పరీక్ష మాత్రమే ఉంటుంది. ఈ గ్రూప్ 2 జాబ్ కోసం ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ అనేది వచ్చేస్తుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. అర్హులైన అభ్యర్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష ద్వారా మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది.
ఇంటర్వ్యూ రద్దు చేయడంతో రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కొలువు సాధించవచ్చు. సిలబస్లో కొత్త మార్పులు. గ్రూప్ 2లోని మొత్తం 4 పేపర్లలో పేపర్ 2లో స్వల్ప మార్కులు జరిగితే పేపర్ 3లో చాలా మార్పులు చేశారు. పేపర్ 1-4లో ఎలాంటి మార్పులు జరగలేదు. పేపర్ 2 సెక్షన్ 2 ఈ విభాగంలో కొత్తగా భారత రాజ్యాంగం, సవరణ విధానాలు మరియు సవరణ చట్టాలు, ఎలక్టోరల్ మెకానిజం, ఎలక్టోరల్ చట్టాలు మరియు పార్టీ ఫిరాయింపు చట్టం, భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రొవిజన్లు, జాతీయ మహిళా, మైనారిటీ మరియు మానవ హక్కుల కమిషన్లు, జాతీయ సమగ్రత సమస్యలు మరియు సవాళ్లు, తిరుగుబాట్లు, అంతర్గత సెక్యూరిటీ, అంతర్రాష్ట్ర వివాదాలు. పేపర్ 2 సెక్షన్ 3 ఇందులో కొత్తగా భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం మరియు మహిళలు, సామాజిక సమస్యలలో ట్రాన్స్జెండర్ ప్రాబ్లమ్స్, సామాజిక ఉద్యమాలు అనే అంశంలో పౌర హక్కుల ఉద్యమాలు, తెలంగాణ సొసైటీలో తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సాంస్కృతిక లక్షణాలు మరియు సమస్యలు, కష్టాలలో శిల్పకారులు మరియు సేవా సంఘాలు అంశాన్ని చేర్చారు. పేపర్ 3 సెక్షన్ 1 ఈ విభాగంలో డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం, భారతదేశ జనాభా లక్షణాలు, జనాభా పరిమాణం మరియు వృద్ధి రేటు, డెమోగ్రఫిక్ డివిడెండ్, రంగాల వారీగా జనాభా, భారతదేశ జనాభా విధానాలు, జాతీయ ఆదాయం విభాగంలో జాతీయ ఆదాయ భాగాలు, ఆదాయంను లెక్కించే పద్ధతులు, భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు, తలసరి ఆదాయం, భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు, తలసరి ఆదాయం, ప్రాథమిక ద్వితీయ రంగాలు, వ్యవసాయం మరియు సంబంధిత రంగాలు, జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం, సహకారం, పంటల విధానం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదన, హరిత విప్లవం, నీటిపారుదల, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవసాయ సబ్సిడీలు, ఆహార భద్రత అంశాలు చేర్చారు. పరిశ్రమలు, సేవా రంగం, భారతదేశంలో పరిశ్రమల వృద్ధి మరియు నిర్మాణం, జాతీయ ఆదాయానికి పరిశ్రమలు, సేవల రంగాల సహకారం, పారిశ్రామిక విధానాలు, భారీ తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్, జాతీయ ఆదాయానికి సేవల రంగం, కాంట్రిబ్యూషన్, సేవా రంగం ప్రాముఖ్యత, సేవా రంగం ఉపరంగాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, భారతదేశ వాణిజ్యం టాపిక్స్, ప్లానింగ్, నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్, పంచవర్ష ప్రణాళికల వైఫల్యాలు, భారతదేశ బడ్జెట్లో లోటు భావనలు, FRBM, తాజా యూనియన్ బడ్జెట్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ వ్యయం, పబ్లిక్ అప్పులు, ఫైనాన్స్ కమిషన్లు భాగాలు చేర్చారు. పేపర్ 3 సెక్షన్ 2 ఇందులో తెలంగాణ ఎకనామీ నిర్మాణం, వృద్ధి, స్టేట్ ఫైనాన్స్, థార్ కమిషన్ 2014 నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి మరియు అభివృద్ధి రంగాల వారీగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం, జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి, జనాభా పరిమాణం, వృద్ధి రేటు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క జనాభా లక్షణాలు, జనాభా యొక్క వయస్సు, నిర్మాణం, జనాభా డివిడెండ్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, వ్యవసాయం ప్రాధాన్యత, వ్యవసాయ వృద్ధి రేటులోని
ట్రెండ్స్ జిఎస్విఏకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కాంట్రిబ్యూషన్, భూమి వినియోగం, భూ హోల్డింగ్ విధానం, పంటల విధానం, నీటిపారుదల సంబంధిత రంగాల వృద్ధి మరియు అభివృద్ధి, వ్యవసాయ విధానాలు మరియు ప్రోగ్రాంలు, పరిశ్రమ మరియు సేవల రంగాలు. జిఎస్విఏకి పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ పాలసీ. జిఎస్డిపికి సేవల రంగం కాంట్రిబ్యూషన్, సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాలు. రాష్ట్ర ఫైనాన్స్లు, బడ్జెట్ పాలసీలు. రాష్ట్ర రెవెన్యూ, వ్యయం మరియు అప్పు. రాష్ట్ర బడ్జెట్లు, రాష్ట్రం యొక్క సంక్షేమ పాలసీలు. పేపర్ 3 సెక్షన్ 3. ఇందులో అభివృద్ధి మరియు అండర్ డెవలప్మెంట్ లక్షణాలు, ఆర్థిక వృద్ధి కొలమానాలు మరియు మానవ అభివృద్ధి సూచికలు, నివేదికలు, సామాజిక మౌలిక సదుపాయాలు. పేదరికం మరియు నిరుద్యోగిత. ఆదాయ అసమానతలు, నిరుద్యోగిత భావనలు, సంక్షేమ ప్రోగ్రామ్స్, ప్రాంతీయ అసమానతలు. పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి. పర్యావరణ భావనలు, పర్యావరణ రక్షణ, కాలుష్యం రకాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ ప్రభావాలు, భారతదేశ పర్యావరణ పాలసీలు చేర్చారు. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, దరఖాస్తులు, ఎగ్జామ్ పార్ట్ 10, సిలబస్లో వచ్చిన మార్పులు ఏమిటో మొత్తం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.